మనకి ఒక ఆకాశమే ఉంది. కానీ బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే 3 ఆకాశాలున్నాయి. 3 ఆకాశాలున్నాయి. అది యోధా గ్రంథాలలో కానీ, ఇంకా ఖురాన్ కొంచెం ఖురాన్ వైపు అటు వెళ్తే వాళ్ళు 7 ఆకాశాలున్నాయి అని చెప్తూ ఉంటారు. అయితే బైబిల్లో ఎంత క్షుణ్ణంగా పరిశీలన చేసినా మీకు ఈ మాట ఈ ఈ వాక్యం నేను చెప్పాలని కొన్నాళ్ళుగా నేను సిద్ధపడుతూ ఉన్నాగా నేను లోతుగా ఈ విషయాలు నేను పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథం మొత్తం మీద ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? 3 ఆకాశాలు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఆ 3 ఆకాశాలు ఏంటేంటివి? మనము వెళ్ళాల్సిన ఆకాశం ఏది? దేవుడు వెళ్ళిన ఆకాశము, 3వ ఆకాశము, అది ఎక్కడ వరకు ఎక్కడ ఉంటుంది? మనం ఎలా వెళ్ళాలి అని విషయాలు నేను త్వరగా నా మాటలు నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. అందరూ నేను వాక్యం చెప్పంగానే త్వరగా మీరు చదవండి, నేను త్వరగా ముగిస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత పుట్టినరోజు కార్యక్రమం ఉంది కాబట్టి త్వరగా నేను వాక్యాన్ని ముందుకు తీసుకువెళ్తాను. ఆదికాండము మొదటి ఆకాశము ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనం. దేవుడు జీవము కలిగి జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఆకాశ విశాలములో ఎగురును గాక. మొదటి ఆకాశం ఏంటి? ఆకాశ విశాలము అంటే మొదటి ఆకాశం ఎలా ఉంటుంది అంటే, మన భూమి మీద పక్షులు ఎంతవరకు ఎగరగలవో దాన్ని మొదటి ఆకాశం. ఇంకా మన భాషలో ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, భూమికి గాలి ఎంత ఎత్తు వరకు వెళ్ళగలదో దాన్ని మొదటి ఆకాశము అంటారు. మనము కూడా ఈ విమానాలలో వెళ్ళగలము. మొదట్లో మన విమానాలలో వెళ్తారు. ఇంకా కొన్ని పారాచూట్ ద్వారా అని వారు ప్రయాణాలు చేసేవారు ఉంటూ ఉన్నారు. ఇప్పుడు కొంచెం పరిజ్ఞానం ఎక్కువ వచ్చి ఇంకొంచెం కొత్తగా కూడా వెళుతున్నారు. ఈ ఆకాశంలో ఆకాశ పక్షులు మిగిలిన ఉంటవి. ఈ ఆకాశంలోనే మనుషుడికి కావలసిన ఆహారము కూడా ఇక్కడ ఈ భూమి మీదకి మొలిపించడం కోసం ఈ ఆకాశంలో జరిగే ఈ వాతావరణ పరిణామాలే కారణం. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆకాశంలో భూమి మీద మొలకలు వచ్చి పంటలు పొందడానికి వచ్చే ఈ మబ్బులే కానీ, ఈ వర్షమే కానీ ఈ మొదటి ఆకాశంలోనే ఉంటుంది. ఈ మొదటి ఆకాశంలోని వర్షానికి భూమి మీద కావలసిన ఆహార మిగిలినవి కావడానికి ఎక్కడ ఉంటుంది? మొదటి ఆకాశంలోనే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు త్వరగా తీసుకువెళ్తున్నాను, ఎక్కువ నేను వివరించను, ఎందుకంటే తర్వాత ఉంది కాబట్టి మీరు స్పీడ్గా అర్థం చేసుకోండి. దీన్ని ఏమంటారు? మొదటి ఆకాశం అంటారు. రెండో ఆకాశము ఏంటి అంటే, నక్షత్రాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సూర్యచంద్ర నక్షత్రములు ఎక్కడైతే ఉన్నాయో దాన్ని రెండో ఆకాశము అంటూ ఉంటారు. సూర్యచంద్ర నక్షత్రాలు. అయితే మొదటి ఆకాశం మీదకి వెళ్ళాలంటే మనకి ఏరోప్లేను, విమానాలు కావాలి. రెండో ఆకాశానికి వెక్కాలంటే ఆ రాకెట్ కావాలి. పరిజ్ఞానం ఇంకా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. మనుషులందరూ వెళ్ళలేరు, కొంతమంది మాత్రమే వెళ్ళగలరు. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆకాశములో సాతానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏమని ఉంటుంది అక్కడ? అంధకార దురాత్మ శక్తులు సాతాను ఆధీనంలో ఉన్నాయని బైబిల్ గ్రంథం చెప్తుంది. అవునా కాదా? అలాగే ఈ రెండో ఆకాశం వరకు వచ్చేసరికి మనుషుడు కొంతమంది మాత్రమే వెళ్ళగలరు, కొంతమంది మాత్రమే వారి చూడగలరు. ఆమేన్, హల్లెలూయా. మన కళ్ళు కనిపించేంత విశాలము కొంతవరకు కనిపిస్తుంది. టెలిస్కోప్ పెట్టి చూస్తే ఇంకొంచెం కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళగలిగింది కొంతమంది. ఆమేన్, హల్లెలూయా. దీన్ని ఏమంటారు?
రెండో ఆకాశము అంటూ ఉంటారు. అయితే నేను మీకు చెప్పాలనుకున్నది, క్రైస్తవులముగా క్రైస్తవులముగా మనకి ప్రాముఖ్యమైనది, మనమందరము వెళ్ళాలి, మనమందరం అక్కడ జీవించాలి కోరుకునే ఆకాశము మూడో ఆకాశము. మొదటి ఆకాశమేమో మొదటి ఆకాశమేమో విమానాల ద్వారా వెళ్ళగలము, రెండో ఆకాశంలో రాకెట్ల ద్వారా వెళ్ళగలము. కానీ మూడో ఆకాశానికి చాలామంది వెళ్ళలేరు. ఆ ఆకాశానికి వెళ్ళాలని మానవ మాతృలమైన క్రైస్తవ సమాజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము ప్రయాసపడుతూ ఉన్నాం. అక్కడికి వెళ్ళింది ఒకే ఒక నరుడు వెళ్ళాడు. ఆయనతో పాటు ఇంకొక వ్యక్తి కూడా చెప్పాడు, నీవు నాతో కూడా నీవు పరదేశులో ఉందువు అంటాడు. పౌలు గారు కూడా నేను మూడో ఆకాశానికి ఎక్కి వెళ్ళాను అని కొరింథీ పత్రికలో చెప్తూ ఉంటాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ మూడో ఆకాశం అన్నది క్రైస్తవులకి చాలా ఇంపార్టెంట్ అయింది. క్రైస్తవులకి దాని ద్వారానే వారి భక్తినే కానీ, లేకపోతే వారు భక్తి చేసేదే కానీ మిగిలినవన్నీ వగైరా ఏదైనా సరే ఈ మూడో ఆకాశం ఎక్కడం కోసమే మన ప్రయత్నం. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ మూడో ఆకాశానికి ఎలా వెళ్ళాలో ఒక 3-4 మాటల్లో చెప్పి నా మాటలు నేను ముగించి వేస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. మూడో ఆకాశము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట మరలా చదవండి. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను వెరుగుదును, అతడు 14 సంవత్సరములు కిందట మూడవ ఆకాశమునకు కొనుపోబడెను. అతడు శరీరముతో కొనుపోబడినో నేను ఎరుగను, శరీరము లేక కొనుపోబడినో నేను ఎరుగును, అది దేవునికే తెలియను. ఆమేన్, హల్లెలూయా. అంటే 14 సంవత్సరముల క్రితము ఎవరు వెళ్ళారు అక్కడికి? నజరేయుడైన యేసు ప్రభువు అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? మూడో ఆకాశానికి నజరేయుడైన యేసు ప్రభువు వెళ్ళాడు, మూడో ఆకాశానికి వెళ్ళాడు. అయితే ఇప్పుడు మన విశ్వాసం ఏంటి? యేసు ప్రభువు ఎందుకోసం పుట్టాడు? ఇక్కడ మన కోసము పుట్టాడు. మానవుల యొక్క పాపము పోవడం కోసము ఆయన పుట్టడం జరిగింది అని మనం చెప్తాం. ఆయన యందు విశ్వాసం ఉంచితేనే మనకి పాప క్షమాపణ అని మనం చెప్తూ ఉంటాం. అవునా కదా? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎందుకు మరణించాడు? మన పాపములను మీకు చాలాసార్లు చెప్పాను ఎందుకు మరణించాడు. ఆయన మన కోసం మరణించకపోతే మన పాపాలు పోవు. కాబట్టి ఆయన మరణించాడు. ఆయన మరణించిన తర్వాత ఏం చేశాడు? తిరిగి లేచాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే యేసు ప్రభువు మరణించాడు, మరణించిన తర్వాత తిరిగి లేచాడు. అంటే ఏదో ఒక రోజు మనము కూడా ఈ భూమి మీద కాలము చేస్తాం. కాలము చేసిన మనము నజరేయుడైన యేసు ప్రభువు మూడో రోజు తిరిగి లేస్తాడు. దాన్ని మనము గుడ్ ఫ్రైడేగా, ఈస్టర్గా, మరణించిన దినమును గుడ్ ఫ్రైడేగా, శుభ శుక్రవారముగా, లేచిన దినమును ఈస్టర్గా మనం జరుపుకుంటున్నాం. వచ్చే వారం అవి జరుగుతూ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. దీన్ని గుడ్ ఫ్రైడే, ఈస్టర్గా మనం జరుపుకుంటాం. అయితే దేవుని ప్రియ సంగమా, ఇక్కడికి వచ్చేసరికి యేసు ప్రభువు మరణించాడు. మరణించినట్లు మనము కూడా ఈ లోకంలో మరణిస్తామన్న సూచనగా ఉంది. తిరిగి లేచాడు, మనము కూడా తిరిగి లెగుస్తాం అనడానికి అది సూచనగా ఉంది. అయితే యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు?
మూడో ఆకాశానికి వెళ్ళాడు. అంటే యేసు ప్రభువుని విశ్వసిస్తున్న మనమందరము కూడా మూడో ఆకాశానికి ఎక్కి వెళతాం. ఆమేన్, హల్లెలూయా. మూడో ఆకాశానికి మనం ఎక్కువ వెళతాం. అయితే ఈ ఆకాశానికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? మనకు మార్గం ఏంటి? మొదటి ఆకాశానికి వెళ్ళాలంటే విమానం ఎక్కితే వెళ్ళిపోతూ ఉంటాం. రెండో ఆకాశానికి వెళ్ళాలంటే కొన్ని మనం రాకెట్ ఎక్కితే కొంతమంది మాత్రం వెళ్ళగలరు. వారు కొంత కొంత వారు కొంతకాలం వారు ఆ విధముగా మనం దాన్ని ప్రాక్టీస్ చేసి ఎట్లా వెళ్ళాలో వారికి నేర్పిస్తూ ఉంటారు. నేర్పించి దాన్ని ఏమంటారు వాళ్ళు? ఆస్ట్రోనట్స్ అంటూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆస్ట్రోనట్స్గా వారు దాన్ని పనిని ఏమంటారు? ఆ ప్లానింగ్ లేకపోతే దాన్ని నేర్చుకుని వారు వెళ్ళడం జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దీన్ని ఈ విధంగా వెళ్ళాం. కానీ మూడో ఆకాశానికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి? ఒకటే ఒక మార్గం, నజరేయుడైన యేసు ప్రభు మాత్రమే. మొదటి ఆకాశానికి వెళ్ళాలంటే విమానము, రెండో ఆకాశం వెళ్ళాలంటే రాకెట్, మూడో ఆకాశానికి వెళ్ళాలంటే నజరేయుడైన యేసు ప్రభు మాత్రము ద్వారానే మనం వెళ్ళగలం. ఆమేన్, హల్లెలూయా. సరే, యేసు ప్రభుని ద్వారా వెళ్ళాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసు ప్రభు ద్వారా వెళ్ళాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పాలి? చెప్పాలి. ఎట్లా వెళ్ళాలి? మీకు తెలిసింది చెప్పండి, ఏదైనా సరే. ఆమేన్, హల్లెలూయా. అపొస్తలుల కార్యము 3వ అధ్యాయము 19వ వచనం. నేను చాలా స్పీడ్గా వెళ్ళిపోవాలని నేను చెప్తూ ఉన్నాను, మీరు అర్థం చేసుకోండి. ఆమేన్, హల్లెలూయా. ఏ విషయాన్ని కూడా వివరించే సమయం లేదు, అందుకని వివరించట్లేదు, స్పీడ్గా వెళ్తున్నాను, అర్థం చేసుకోండి. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ పాపములు తుడిచివేయబడును, మారు మనసు పొంది తిరిగిన ఎడల మీ పాపములు తుడిచివేయబడును. ఆమేన్, హల్లెలూయా. మీ పాపములు తుడిచివేయబడును, లేకపోతే క్షమించబడును. అంటే ఏంటి? ఇప్పుడు మనకేం కావాలి? మొట్టమొదటగా మనము మూడో ఆకాశానికి ఎక్కాలి అంటే మనం ఏం చేయాలి? మారు మనస్సు కావాలి. మారు మనస్సు అంటే ఏంటి? మారు మనస్సు హెజ్కేల్ గ్రంథంలో ఉంటుంది. మీ రాతి హృదయాన్ని తీసివేసి మాంసం హృదయముగా మార్చబడాలి. మారు మనస్సు అంటే ఏంటి అంటే ఆ మనసును తీసివేసి వేరే మనసుని పెట్టినట్లు. లేకపోతే ఏంటంటే ఇటువరకు మనుషులు మారరు, హృదయం మారుతుంది. ఇటువరకు తాగేవాడు, ఇప్పుడు తాగడు. ఇటువరకు అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇప్పుడు అబద్ధాలు చెప్పరు. ఇప్పుడు ఇతరులు ఆశించేవాళ్ళు ఇటువరకు, ఇప్పుడు ఆశించను. ఇటువరకు ఎవరన్నా నన్ను ఒక మాట అంటే నేను తిరిగి వెంటనే ఒక మాట అనేసేవాడిని. ఇప్పుడు వారంటే నేనేమనను. మళ్ళీ తిరిగి వాళ్ళ కోసం ప్రభావాన్ని దీవించిన ప్రభావాన్ని, క్షమించిన ప్రభావాన్ని తిరిగి వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం. మారు మనసు అంటే అది మనిషి ప్రవర్తన, క్రియలు, విధానాలు మొత్తము మారడం. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం కావాలి? మారు మనసు కావాలి. రెండవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఇది మన క్రియల మూలముగా వచ్చేది కాదు, దేవుని ఉచిత కృప. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మనం ఎట్లా రక్షింపబడి ఉన్నాము? విశ్వాసము ద్వారా, దేవుని కృప ద్వారా మనము రక్షింపబడి ఉన్నాము. మొట్టమొదటిగా మారు మనసు కావాలి. రెండవదిగా ఏం కావాలి? విశ్వాసము కావాలి. విశ్వాసం అంటే ఏంటి? మీకు తెలిసింది చెప్పండి. విశ్వాసం అంటే ఏంటి? మంచి మనసు. ఇంకా ఏదో ఒకటి చెప్పాలి. ఆయన కొండరావు గారు ఎట్లా చెప్పారు? తక్కువని చెప్పారు, ఏదో ఒకటి అట్లా చెప్పేయాలి. సంతోష పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటి అంటే
ఉదాహరణకి మనం మన వడ్లమాన బస్సు వస్తుంది, అక్కడ బస్సు కోసం అక్కడ నుంచుని ఉంటాం. అక్కడ బస్సు వస్తుందో రాదో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా బస్సు వస్తుంది. బస్సు వస్తుందో రాదో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా వస్తుందని అక్కడికి వెళ్తాం. దాన్ని ఏమంటారు? నమ్మకం, విశ్వాసం. నమ్మకం, విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా. అది దాన్ని విశ్వాసం అంటే లేనిది కూడా ఉన్నట్లు నమ్మడం. కొంతమంది పిల్లలు అంటారు, పిల్లోడిని పట్టుకుని, నానా నువ్వు ఎప్పటికైనా సరే గొప్ప ప్రయోజకుడు అవుతావు, నానా నువ్వు పెద్దోడు అవుతావు. అవునా కదా? పిల్లల్ని లక్షల లక్షలు వేలు వేలు పోసిచ్చేది ఎందుకు? పోసి చదివించేది ఎందుకు? ఏదో ఒక రోజు వాళ్ళు ప్రయోజకులు అవుతారని మన నమ్మకం, మన విశ్వాసం. అవునా కాదా? దేవుని ప్రియులారా, అలాగే మన పాపములు దేవుడు తీసివేయగలడని దేవుని యందు మనకి విశ్వాసం ఉంచాలి. దేవుడు నన్ను ఆ 3వ ఆకాశానికి తీసుకువెళతాడు అని మనకి విశ్వాసం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనకి విశ్వాసం ఉందనుకోండి, మీరు ఏ విషయమైనా సరే, ప్రభా నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి ప్రభా, ఈ అప్పులన్నీ పోవాలని దేవుని మీద విశ్వాసం ఉంచి మీరు ప్రార్థన చేశారనుకోండి, అన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. దేవుని వాక్యం చెప్తుంది, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏమని చెప్తుంది? చెప్పాలి. ఇక్కడ ఈ కొండను తీసుకువెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది. మనకి ఏదైనా సరే విశ్వాసము కావాలి. విశ్వాసం ఉన్నప్పుడు దేవుని ఉన్నతమైన గొప్ప కార్యాలు మనం చూడగలం. ఆమేన్, హల్లెలూయా. మనకేం కావాలి? మొట్టమొదట మారు మనసు కావాలి, రెండవదిగా విశ్వాసము కావాలి. విశ్వాసం ఉండి దేవుని యందు విశ్వాసం ఉంటే ఏదైనా జరుగుతుంది. కొంతకాలం యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా కూతురు మరణ పడకల మీద ఉన్నదయ్యా, నా కూతుర్ని నువ్వు స్వస్థపరచు ప్రభువా అని ఒక తండ్రి అడిగితే, నేను వస్తున్నాను పదని యేసు ప్రభు వెళ్తూ ఉన్నాడు. వెళుతూ ఉన్న మార్గములోనే కుమార్తె చనిపోయింది అని చెప్పారు. అయితే నీవు బోధకుణ్ణి ఇబ్బంది పెట్టకుండా నిమిత్తం ఆయన్ని మరలా తిరిగి పంపించే అని చెప్పారు. యాయీర్ అయినా సరే మౌనంగా ఉన్నాడు. యాయీర్ని నువ్వు కంగారు పడవద్దు, నీవు నాతో పాటు ఆమె తల్లిదండ్రులు నా శిష్యులు ఒక ఇద్దరిని మాత్రమే లోనకి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళంగానే అక్కడ ఏం జరిగింది? యేసు ప్రభువు చేతులోంచి ప్రార్థన చేయగానే తిరిగి లేచింది. పుట్టిగుడ్డివాడు కేవలం విశ్వాసం మాత్రమే ఉంచాడు. పుట్టిగుడ్డివాడు ఏం చేశాడు? విశ్వాసము మాత్రమే ఉంచాడు. కానీ అతనికి ఏమొచ్చినాయి? కళ్ళు వచ్చినాయి. మనకేం కావాలంటే విశ్వాసం ఉంటే ఏదైనా సరే మనం చేయగలము. మన అప్పులు మాత్రమే కాదు, మన ఆరోగ్యం కూడా వస్తుంది. ఆరోగ్యం మాత్రమే కాదు, కుటుంబంలో గలిబిలి, సమస్యలు, ఇబ్బందులు ఎన్నో ఉన్నా సరే దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే ఏమైనా అవన్నీ తొలగిపోతాయి. మనకేం కావాలి? ఇప్పుడు విశ్వాసము కావాలి. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చదవండి. నోటితో ఒప్పుకోలు, హృదయముతో విశ్వాసం ఉన్నప్పుడే రక్షణ నిశ్చయత కలుగుతుంది. చదవాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా మనం ఏం చేయాలి? హృదయపూర్వకముగా అంగీకరించాలి. నోటితో ఒప్పుకొని మన హృదయపూర్వకముగా అంగీకరించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
మీ తర్వాత ఈ విషయాన్ని చదువుకోండి, సమయం లేదు కాబట్టి నేను ఇంకోటి కూడా నేను చెప్పిన మాటలు నేను ముగిస్తాను. నాలుగవదిగా ప్రజ్ఞ గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘాలుడే వచ్చున్నాడు, ప్రతి నేత్రమును ఆయన చూచును, ఆయనను చూచెదరు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏం చేస్తారు? నాలుగవదిగా ఏంటి చెప్పాలి? అంతము వరకు సహించాలి. బాధైనా, వ్యాధైనా, సమస్యలైనా సరే మనము కొంతకాలం అటు కొంతకాలం ఇటు ఉండకూడదు. వెచ్చగానైనా ఉండకూడదు, వెచ్చగానైనా ఉండాలి, చల్లగానైనా ఉండాలి. నులివెచ్చని స్థితిలో ఉండకూడదు. ఎలా ఉండకూడదు? నిలువెచ్చని స్థితిలో మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? మనం ఇప్పుడు ఎలా ఉండాలి? ఆరిపోయిన భక్తిలో ఉండాలా, లేకపోతే వేడిగా ఉన్నట్టు మన భక్తి ఉండాలా? మీన్ హల్లెలూయా. అంతము వరకు చల్లగా ఉండాలంట. యేసు రక్తమే జయం. మీన్ హల్లెలూయా. మనం ఎలా ఉండాలి? ఎప్పుడు అగ్నిలాగా ఉండాలి. మన భక్తి అగ్నిలాగా ఉండాలి. ఎలా ఉండాలి? మన కుటుంబం చాలామంది ఉంటారు. మన కుటుంబాల్లో మనము ఎప్పుడు ప్రార్థన చేసేవారముగా, మనము భక్తి చేసేవారముగా ఉన్నాం అనుకోండి, వారు భక్తి చేస్తారు. 4 పుల్లలు కాలుతున్నాయి అనుకోండి, 5వ పుల్ల పచ్చిది పెట్టామనుకోండి, అదేమవుద్ది? అది కూడా కాలిపోద్ది. కాలనంటదా? అలాగే 4 పచ్చి పొలంలో ఒక ఖాళీ పొలను పెడితే కాలుద్దా? కాలదు. మీన్ హల్లెలూయా. అందుకని మనము కాలుతో ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఎప్పుడు మన కుటుంబాలు కూడా మారుతాయి, మన కుటుంబాల జీవితాలు మారుతాయి. మనం ఇతరులను ప్రేమించామంటే వారు మనల్ని ప్రేమిస్తారు, మనం ఇతరులను సహించామంటే వారు మనల్ని సహిస్తారు. ఇట్లా అన్ని రకాలుగా మనము ఉండాలి. మనము 3వ ఆకాశానికి ఎక్కిపోవాలంటే మొట్టమొదటిగా ఏం కావాలి? మారు మనసు కావాలి. 2వది విశ్వాసం కావాలి. 3వది అంతరంగమందు మనం విశ్వసించాలి. మన క్రియలు, మన జీవితం మారాలి. 4వది ఏంటి? అంతము వరకు సహించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ 4 క్రియలు ఎవరెవరు చేస్తారో వారు ఎక్కడికి వెళ్తారు? 3వ ఆకాశానికి వెళ్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ విషయాన్ని కొంచెం ఎక్కువగా సిద్ధపడ్డాను. కొన్ని మనం ఇంకా బర్త్డే ఉంది కాబట్టి నా మాటలు నేను త్వరగా ముగించేశాను. మీరు ఏమీ అనుకోవద్దు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇప్పుడు ఎన్ని ఆకాశాలు ఉన్నాయి మీరు త్వరగా చెప్తే నేను నా ప్రసంగం ముగించేస్తా. ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? 3 ఆకాశాలు ఉన్నాయి. మొదటి ఆకాశం వరకు వెళ్ళగలం, 2వ ఆకాశానికి వెళ్ళగలం. 3వ ఆకాశానికి ఎట్లా వెళ్ళగలం? యేసు ప్రభు ద్వారానే వెళ్ళగలం. యేసు ప్రభు ద్వారా వెళ్ళగలం. యేసు ప్రభు ద్వారా వెళ్ళగలం. ఇప్పుడు మనకేమేం కావాలి? యేసు ప్రభుని విశ్వసించిన తర్వాత చెప్పాలి. మారు మనసు, విశ్వాసం, అంతరంగంలో మార్పు చెప్పాలి. అంతవరకు సహించాలి. అంతేనా? తన పాపం ఎంత ప్రయాసపడ్డాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4 ఉన్నాయి అనుకోండి దేవుని ప్రియులారా, మనం ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తాం. మనం చేసే భక్తి కానీ ఏదైనా సరే ఎందుకోసం అంటే పరలోక రాజ్యాని కోసం. మనము యేసు ప్రభువుని నమ్ముకుంటే మన ఆశీర్వదింపబడతాం, కాదనట్లేదు. దీవించబడతాం, కాదనట్లేదు. మన కుటుంబాలు చల్లగా ఉంటే బాగుంటాయి, నేను కాదనట్లేదు. అంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలి. 3వ ఆకాశానికి ఎక్కి వెళ్ళాలి. అంతవరకు మనం భక్తి చేసి ఆఖరిలో నిలువెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయామంటే ఏమవుతాం? నరకానికి వెళ్ళిపోతాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియులారా, మనము మన సంఘము 3వ ఆకాశానికి ఎక్కే సంఘంగా ఉండాలి. అక్కట్లా వెళ్ళాలంటే దేవుడే మనకు మార్గదర్శిగా ఉండాలి, క్రీస్తే మనకు నాయకుడిగా ఉండాలి, ఆయనే మనల్ని నడిపించాలి, ఆయనే గొప్ప దేవుడని మనం అంగీకరించాలి. ఆమేన్, హల్లెలూయా.
అలా ఎవరెవరు అంగీకరిస్తారో వారందరిని దేవుడు నిత్యముగా ఆయన రాజ్యానికి తీసుకెళ్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు దేవుడు మనకిలో దీవించి ఆస్వాదించను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా మీ రెక్కల కింద మమ్మల్ని కాచి దాచి ఉంచారు తండ్రి. ప్రభా, 3 ఆకాశాల గురించి నాయనా తండ్రి వివరించడం కోసం 3 ఆకాశానికి ఎలా వెళ్ళాలో, ఏ విధంగా వెళ్ళాలో, ఎవరి ద్వారా వెళ్ళాలో నాయన కొన్ని విషయాల ద్వారా మీరు మాతో స్పష్టంగా మాట్లాడారు. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆయన పాడిన పాటలలో మీరే ఉన్నారు, చేసిన ప్రార్థన మీరు ఆలకించి ఉన్నారు, ఆరాధన అంతట్లో మీరే మహిమ పొంది ఉన్నారు, మీరే కృప చూపి ఉన్నారు. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మీరు మమ్మల్ని విడవద్దు, ఎడబాయవద్దు నాయన తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు మీ చేతికి అప్పు చెప్తున్నాను. చిన్నలనేమి పెద్దలనేమి అందరిని మీ చేతికి అప్పు చెప్తున్నాను.